ట్రస్మా జై ట్రస్మా జై ట్రస్మా కొద్దిగా సో ఈరోజు జరిగిన సంఘటన రూపారెడ్డి గారి మరణం అన్నది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించి మరి అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేయడం జరిగింది. దీనివల్ల పిల్లల్లో మంచి అలవాట్లు నేర్పాలన్న ఒక రకమైన ఆలోచన రేకెత్తుతుంది. మరి టీచర్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరి ఈ రకంగా సమాజం మారిపోతూ ఉంటే తల్లిదండ్రులు తమ ప్రాధాన్యతను మర్చిపోయి పిల్లలకు డబ్బులు ఇవ్వడము, మొబైల్ ఇవ్వడము, తద్వారా వాళ్ళని ఇతర రంగాల్లో ప్రోత్సహించడం వల్ల మరి యూట్యూబ్లో చూసుకొని ఇలాంటి సంఘటనలు వాళ్ళు చేయడం జరుగుతుంది. అందరూ పిల్లలు అలా ఉంటారని కాదు, కానీ తల్లిదండ్రులు మరి ప్రోత్సహించకుండా వాళ్ళకి సరైనటువంటి పాలన చేస్తూ దారి తప్పకుండా చూసుకుంటే మరి పాఠశాలలో కూడా అందరూ మేము మా ప్రయత్నాన్ని మేము ముమ్మరంగా చేస్తాం. అట్లాగే ప్రభుత్వానికి కూడా మరి సందర్భంగా మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మరి రకరకాల దాడులు పాఠశాల మీద జరగడం వల్ల పాఠశాలలు సజావుగా నడపలేని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు విద్యార్థి సంఘాలు ఈరోజు మరి విద్యార్థులు ఇలాంటి సంఘటనలు చేయడం అన్నది మొట్టమొదటిసారి రాష్ట్రంలో ఈ సంఘటన జరిగినందుకు మరి ముందు పునరావృతం కాకుండా మాకు కూడా రక్షణ కల్పించినట్లయితే మేము కూడా నిరాఘంటంగా పాఠశాలను నడపగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. తల్లిదండ్రులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలను కొద్దిగా అబ్జర్వ్ చేయండి. మీ పిల్లలు ఎలాంటి దురలవాట్లకు వ్యసనాలకు లోనవుతారో మీరు గమనించండి. ఈరోజు కేవలం ఉపాధ్యాయుడే సమాజాన్ని మార్చలేడు. తల్లిదండ్రుల కోఆపరేషన్ ఉండి తల్లిదండ్రుల వారి కోఆపరేషన్ ఉంటే పిల్లల్ని మనము మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దవచ్చు. కానీ కేవలం మీరే చేయండి, మేము స్కూల్కి పంపుతున్నాం కదా, మీరే మా పిల్లలకు అన్నీ చెప్పండి అంటే చెప్పలేము. రెండు చేతులు కలిసిన చప్పట్లు అవుతాయి. మా తల్లిదండ్రులు మరియు టీచర్లు కలిస్తేనే మంచి విద్యార్థిగా తయారవుతారు. కాబట్టి ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ అలాగే సమాజాలందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలకు దురలవాట్లకు ఉండే వ్యసనాలకు అందరికీ దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఈరోజు ఆమె చనిపోవడం వల్ల మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ కూడా చాలా దుఃఖంతో భారంతో ఉన్నారు. పిల్లలు ఏ రకంగా మనము పిల్లలకు నేర్పియాలనే బాధతో ఉండడం జరిగింది. అలాగే మేము ఈరోజు మా యొక్క పాఠశాలల భద్రత విషయంలో, ఉపాధ్యాయుల భద్రత విషయంలో, అలాగే కరస్పాండెంట్ భద్రత విషయంలో మాకున్న భయాందోళనను కలెక్టర్ గారికి, డిఓ గారికి చెప్పడానికి రావడం జరిగింది. వారు గమనించి ఏదైతే హాస్పిటల్కు భద్రత ఎలా ఉందో అలాగే మా స్కూళ్ళకు కూడా అలాంటి భద్రత ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని పైకి తీసుకెళ్తారని చెప్పడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినాం ఏంటంటే మీ యొక్క పిల్లలను జాగ్రత్తగా చూడండి, మోటివేట్ చేయండి. కేవలము డబ్బులు ఇస్తున్నాము, చదువు చెప్పిస్తామని కాకుండా వారి యొక్క నడవడిని గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.